భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో 80% పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ భూమిలో 80% భూమి వర్షాధారితం. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగయ్యే వరి పంటలో 80% వరి పంట చెరువుల కిందే సాగుతోంది. చెరువుల కింద సాగు మరియు వర్షాధారిత వ్యవసాయం వల్ల పంట దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. విజయనగరం జిల్లాలో సాలిన 1200 మిల్లీలీటర్ల వర్షపాతం కురుస్తున్నప్పటికీ కురిసిన వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు లేనందువల్ల రైతులు వ్యవసాయం కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కురిసిన వాననీరు వృధాగా వాగుల్లో వంకల్లో ప్రవహించి సముద్రపు పాలయ్యేది. జిల్లాలో నెలకొని ఉన్న ఈ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని ఆదుకునేందుకుగాను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని చిన్ననీటి వనరులు, చెరువుల పునరుజ్జీవన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఉన్న 9262 చెరువుల సమగ్ర వివరాలు జలవనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో అధ్యయనం చేయగా వీటిలో 8318 చిన్ననీటి చెరువులుగాను, మిగిలినవి 100 ఎకరాలలోపు ఆయకట్టు కలిగిన చెరువులుగాను కనుగొనడం జరిగింది. గుర్తించిన చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సర్వేలు నిర్వహించి చెరువుల మరమ్మతులకు, పూడిక తీయుటకు, గండ్లు పూడ్చుటకు, ఫీడర్ ఛానళ్ల మరమ్మతుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రణాళికలు రూపొందించింది. పనులను సకాలంలో పూర్తి చేసి చెరువులను రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దింది. 2017-18 సంవత్సరంలో 5760 చెరువుల మరమ్మత్తు, పూడికతీత పనులు చేపట్టి 1,15,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. 39,02,872 క్యూబిక్ మీటర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం జరిగింది. చెరువుల పూడికతీత వల్ల నిలువ ఉన్న నీటిని వ్యవసాయానికి మాత్రమే కాక చెరువులోని నీటిలో చేపల పెంపకం చేపట్టి జీవనోపాధులను సుస్థిరం చేసుకుంటున్నారు విజయనగరం జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులు. చెరువుల పూడికతీత పనులతో సాధించిన విజయాలను కొనసాగిస్తూ ప్రతి రైతు పొలంలో ఒక పంట సంజీవిని నిర్మిస్తూ రైతు వ్యవసాయ క్షేత్రంలోనే నీటిని అందుబాటులోకి తెచ్చే సాగునీటి భద్రత కల్పిస్తున్నారు. గత 3 సంవత్సరాల్లో పంట కుంటలు నిర్మించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది విజయనగరం జిల్లా. ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయదారులకు, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజల జీవనోపాధులు సుస్థిరం చేసేందుకు విజయనగరం జిల్లా చూపిన చొరవ ఆదర్శనీయం, అనుసరణీయం.